ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 12వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకున్నాం. వాటిలోంచి సంగతులు నేర్చుకుంటున్నాం. మరొకసారి ఆ సంగతులు చదువుకొని మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 22వ వచనం నుంచి చదువుకుందాం. 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిత్యము కదా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా పరలోకపు నాయన, మీకు వందనాలు. ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయానికే కృతజ్ఞతలు. మీ ఆత్మ ద్వారా వాక్శక్తినిచ్చి ఈ సేవకుని నోట మా జీవానికి మూలమైన సంగతులు మాతో మాట్లాడమని, మా జీవమైన క్రీస్తును, మా సర్వమైన క్రీస్తును మాకు ప్రత్యక్షపరచుమని యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఈ 12వ అధ్యాయంలో ప్రభువు 2 సంగతులు తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి చివరి వరకు 13వ అధ్యాయం వరకు కూడా జీవించుట అనే అంశం. మొదటి 2 అధ్యాయాలలో మొదటి అధ్యాయం 4వ వచనంలో ఆయన రక్షణను గురించి వ్రాశాడు. అదే మొదటి అధ్యాయంలో 14వ వచనంలో రక్షణ స్వాస్థ్యం గురించి రాశాడు. అంటే రక్షించబడిన వారందరికీ రక్షణ స్వాస్థ్యం ఉంది. అంటే రక్షించబడిన వారందరికీ రక్షణ సంబంధమైన జీవితం ఉంది. ఆ జీవితం పేరే రక్షణ స్వాస్థ్యం. ఆ జీవితం పేరే విశ్రాంతి. ఆ జీవితం పేరే కృపావరం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7లో ఆ జీవితాన్ని కృపావరం అన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా ఆ జీవితాన్ని విశ్రాంతి అని అన్నాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14లో ఇంకా అనేక భాగాలలో స్వాస్థ్యము అని అన్నాడు. అంటే కృపావరం లాంటి స్వాస్థ్యమైన విశ్రాంతితో కూడిన జీవితాన్ని అనుభవించడం అన్నమాట. సో ఆ జీవితాన్ని అనుభవించాలంటే జీవించాలి. జీవిస్తేనే జీవితం. దాని కొరకు 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో నిశ్చేతను కూర్చిన సంగతులు చెప్పాడు. ఏంటంటే మొదటి అధ్యాయంలో రక్షణ స్వాస్థ్యం గురించి మాట్లాడాడుగా. రక్షణ సంబంధమైన జీవితం. ఆ జీవితంలోకి 3వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఆ జీవితాన్ని రాస్తూ 2వ అధ్యాయంలో ముందు ఏం చెప్పాడంటే, ఆ జీవంలోకి మీరు ప్రవేశించాలంటే రక్షణ నిశ్చేత ఉండాలని చెప్పాడు. ప్రతి అవిధేయత, ప్రతి అతిక్రమం న్యాయమైన ప్రతిఫలం పొందాయి అని చెప్పాడు. అంటే మనకు న్యాయమైన ప్రతిఫలం యేసుప్రభువు వారు తన శరీరమందు చెల్లించాడు. ప్రతి మనుషుని కొరకు అప్పగించుకొని ప్రతి మనుషుని కొరకు న్యాయమైన ప్రతిఫలం చెల్లించాడు. సో ఇక మరణ భయం లేకుండా, ఇక ఏ భయం లేకుండా
లోకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం ప్రకారం జీవితకాలం అంతా శత్రు భయం లేకుండా, ఏ భయం లేకుండా నిర్భయంగా ఆయన్ని సేవించే వారిగా మనల్ని చేశాడు. సో దానిని ఎరిగితే జీవంలోనికి ప్రవేశిస్తామని 3వ అధ్యాయం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు జీవించుట అనంటే 3వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఆయన మీద లక్ష్యం ఉంచుట అన్నాడు. 4వ అధ్యాయం నుంచి ఆయన మన ప్రధాన యాజకుడు, ఆ యాజకుని గురించి ఎరుగుట అని అన్నాడు. అలా చెప్తూ వచ్చి 11వ అధ్యాయంలో అలాగూ జీవించిన వారిని చూపించాడు. పాత నిబంధన భక్తుల్లో విశ్వాస మూలంగా జీవించిన వారిని చూపించి ఇప్పుడు హెబ్రీ పత్రికలో మరి శ్రేష్టమైన రక్తం కింద ఉన్నాం మనం. పాత నిబంధన భక్తులు 11వ అధ్యాయంలో జీవించిన వారి గురించి మాట్లాడినా వారికంటే శ్రేష్ఠులు, వారికంటే శ్రేష్టమైన రక్తం చేత మనం విమోచించబడ్డాం. ఆ రక్తంలో ఉన్నాం. వారు జీవించిన దినాల్లో ఆ రక్తం, క్రీస్తు రక్తం పరలోకంలో లేదు. ఆయన వారు జీవించగలిగారు. ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన రక్తము కింద మనం ఉన్నాం. ఇప్పుడు మనం సియోను కొండ మీద ఉన్నాం. మనం ఇంకా బాగా జీవించవచ్చు. ఎందుకు? సియోను కొండ మీద ఉన్న వారందరిలో, అనగా క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచిన వారందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఎందుకంటే వారందరూ కుమారులు కాబట్టి. సో వీళ్ళందరినీ ఆయన జీవింపు చేయాలనుకుంటున్నాడు. అందుకని ఆత్మను ఇచ్చాడనమాట. సో కాబట్టి ఈ జీవాన్ని గురించి మాట్లాడుతూ ఈ 12వ అధ్యాయంలో చెప్తూ మనం చదువుకున్న 25లో మీకు బుద్ధి చెప్పుచున్నవాడు అని అన్నాడు. జీవమును గూర్చి మనకు బుద్ధి చెప్పుట. ఎప్పుడు బుద్ధి చెప్తారు? జీవించకపోతే బుద్ధి చెప్తారు. జీవించడం అంటే ఏమని చెప్పాడు? హెబ్రీ పత్రిక 10:38లో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం చెప్పాడు. జీవితం అంటే విశ్వాస మూలంగా జీవించట. అంటే ఆ జీవితం కనుక లేకపోతే విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటి అని మీరు అడిగితే ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక సంగతి, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆత్మ సంఘములతో మాట్లాడతాడు. ఆత్మ మనకిస్తున్న సందేశాన్ని వింటూ ఆత్మ ద్వారా నడిపించబడటం. ఇప్పుడు ఆత్మ చెప్పు సంగతులు వినటమే విశ్వాసమూలంగా జీవించటం. రాత్రి మేము ఒక సంగతి బైబిల్ స్టడీలో తాడేపల్లిగూడలో ఒక సంగతి మేము డిస్కస్ చేశాం. ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చింది ఎందుకంటే మనం జీవింపు చేయటానికి. ఏ జీవితం అంటే రక్షణ స్వాస్థ్యం, కృపావరం లాంటి జీవితం, గొప్ప విశ్రాంతితో కూడిన జీవితం జీవింపు చేయడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవింపు చేయటం. ఆయన ఎలా జీవింపు చేస్తాడంటే క్రీస్తుని గురించే మాట్లాడతాడు, ఇంకెవరి గురించి మాట్లాడు. యోహాను 14:25-26లోను, యోహాను 15:26లోను, యోహాను 16:13-14లోను ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడో తెలుసా? కొలసీ పత్రిక 3:4లో యేసు ప్రభు మన జీవం కాబట్టి, కొలసీ పత్రిక 3:11లో యేసు ప్రభు మన సర్వం కాబట్టి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరికీ క్రీస్తే జీవము, క్రీస్తే సర్వము. పరలోకంలో ఉన్న క్రీస్తే మన నీతి, మన సమాధానం మాత్రమే కాదు, ఆయనే మన జీవం, ఆయనే మన సర్వంగా చేశాడు తండ్రి మనకి. అందుకని ఇప్పుడు మనల్ని ఎలా జీవించమంటున్నాడు తండ్రి? పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి కుమారుని గూర్చిన సంగతులు వింటూ జీవించమని చెప్పాడు. ఇదే విశ్వాస మూలంగా జీవించుట, ఇదే ఆత్మానుసారంగా జీవించుట. ఈ జీవించే విషయంలో అసలు జీవించడం కోసమే కదా రక్షించింది.
యోహాను మొదటి పత్రిక 4:9 జీవించుట కొరకే రక్షించాడు ఆయన. ఈ జీవం లేకపోతే ఆయన రక్షించటం అనేది లేదనమాట. ఈ జీవం కొరకే రక్షించాడు. మరి ఈ జీవం రక్షణ అనేది విశ్వసించిన వెంటనే కలిగింది. కానీ జీవితం మనం ఉన్నంతకాలం, ప్రభు మనకు అనుగ్రహించిన దీర్ఘాయువును మనం జీవిస్తున్నంతకాలం, ఆ ఆయువును అనుభవిస్తున్నంతకాలం జీవించాలి. సో జీవించుట కొరకే మనల్ని రక్షించాడు. మరి జీవించకపోతే శిక్ష చేస్తాడుగా. అందుకనే బుద్ధి చెప్పుచున్నవాడు అన్నాడు 12:26 ఏమన్నాడంటే 25 మీకు బుద్ధి చెప్పుచున్నవాడు, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్నవాడు అన్నాడు 25 ఆఖరి లైన్లో. పరలోకము నుంచి. ఇప్పుడు ఆత్మ ద్వారా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ఆ పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు. ఆత్మ ద్వారా వచ్చే సంగతులు పరలోకపు సంగతులు. పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ జీవం పరలోక సంబంధమైన జీవం కాబట్టి, మనం పరలోక సంబంధం కాబట్టి, పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నాం కాబట్టి, మన జీవం పరలోకంలో ఉన్నాడు కాబట్టి, మన సర్వం పరలోకంలో ఉన్నాడు కాబట్టి, ఆయన్నే మనం జీవించాలి, ఆయన్నే మనం అనుభవించాలి కాబట్టి ఆయన గురించే మాట్లాడుతాడంటే పరలోకపు సందేశం పరిశుద్ధాత్మ మనకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ సందేశాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు అన్ని సందేశాలు మనం జీవింపజేసే సందేశాలంటే కాదు. ఎందుకు అనంటే అన్ని సందేశాల్లో విశ్వాసిని నువ్వు నీతిమంతుడివి, దేవుని కుమారుడివి, పరలోకంలో కూర్చున్నావు, ఆ జీవాన్ని నువ్వు అనుభవించాలా, అందుకని నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను జీవింపు చేయటానికి అని చెప్పేవారు లేరు. విశ్వాసం ఇప్పుడు చేయాల్సిన పని జీవించుట, ఇక ఏమీ ఆలోచించడం కాదు. పరలోకం పోతానా కాదు, అస్సలు మనల్ని ఎవరు యేసు ప్రభుని నమ్మినోడిని పరలోకం పోకుండా ఎవడ ఆపలేడు. దాని గురించి ఆలోచించొద్దు, వదిలేయండి, అది అయిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మూలపాఠాలు ఉండొద్దు. ఇప్పుడు జీవించాలి. ఈ జీవించే విషయంలో ఎవరైనా మిస్ అయితే, అందుకనే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో జీవించడం గురించి స్టార్ట్ చేశాడు. 13వ అధ్యాయం వరకు మాట్లాడతారు అన్నాడు. అందుకనే 3వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి, 12వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చెప్పాడు. ఆయన వైపు చూచుచు, ఆయన మీద లక్ష్యం ఉంచుచు అని. ఆయన వైపు చూస్తూ ఆయన మీద లక్ష్యం ఉంచుచు జీవించడం అని చెప్పాడు. ఆయన వైపు ఆయన వైపు మన చూపు తిప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన మీద మనం లక్ష్యం ఉంచేలా చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ డ్యూటీ పరిశుద్ధాత్ముడిది. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ జీవించే జీవితంలో, ఆయన మీద లక్ష్యం ఉంచి జీవించే జీవితంలో మనం ఎవరి మీద ఆధారపడాలా? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడాలా. పరిశుద్ధాత్మ ప్రభువా, నాలో ఉన్నావు నన్ను జీవింపజేయటానికి, క్రీస్తును గూర్చిన సంగతులు వినిపిస్తూ క్రీస్తు కొరకు జీవించటానికి, క్రీస్తు వలె జీవించటానికి, పరలోకపు అనుభవాలతో జీవించడానికి అని ఆయన్ని అడుగుతూ అటు విషయంలో నీ కృపను కృపరించని అడగటమే. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే బుద్ధి చెప్పుచున్నాడు. ఇక్కడ శిక్ష చేయటం అన్నాడు. దీని ముందు 5వ వచనం నుంచి దాదాపుగా 12వ వచనం వరకు శిక్ష చేయటం గురించి రాశాడు. 13వ వచనం వరకు 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 12లో 5 నుంచి 13 వరకు కుమారులను శిక్ష చేయటం. ఎందుకు శిక్ష చేస్తున్నాడు అనంటే ఆ పైన చెప్పాడు మొదటి 4 వచనాల్లో, మీరు ఆయన వైపు చూస్తూ ఓపికతో మీరు ఈ పందెంలో పరిగెట్టకపోతే, ఈ విశ్వాస జీవితంలో సాగకపోతే ఖచ్చితంగా శిక్ష చేస్తాడు. ఎందుకు? కుమారులు కాబట్టి శిక్ష చేస్తాడు, కుమారులు కాకపోతే శిక్ష చేయడు. ఈ శిక్ష చేయటం అంటే ఏంటి అనంటే తిరిగి నువ్వు విశ్వాస మూలంగా జీవించడం అనే దాంట్లోనికి రావటం కొరకు, నువ్వు మళ్ళా విశ్వాస మూలంగా జీవించుట, ఆత్మ చెప్పు సంగతులతో జీవించుట, క్రీస్తును గురించిన మాటలతో నీ హృదయాన్ని నింపుకొనుట, నీ జీవము నీ సర్వమైన క్రీస్తును నువ్వు నీ హృదయంలో నింపుకొనుట అనే అనుభవంలోకి నేను నడిపిస్తాడు. దాని కొరకు శిక్ష చేస్తాడు. ఎందుకు? మన జీవము సర్వం క్రీస్తు. ఆయన గురించి వినే విషయంలో మనం వెనకబడిపోతున్నాం. సో జీవించే విషయంలో వెనకబడితే మనం జీవించము సరికదా, మన జీవితం ద్వారా ఎవరిని ఆకర్షించము. అందుకని మనల్ని ఆయన
మన ద్వారా ఆయన ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన శక్తి ఏంటో చూపించాలనుకుంటున్నాడు. ఆయన శక్తి మనలో వినియోగించాలనుకుంటున్నాడు. నువ్వు విశ్వాస మూలంగా జీవిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుని శక్తి చేత కాపాడబడతా ఉంటావు. ఇది నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ సంఘంలో నీతో పాటు ఉన్నవాళ్ళు, సంఘానికి వెలుపుట ఉన్నవారు దీన్ని గమనిస్తారు కదా. గమనిస్తే దైవశక్తి చేత మనం ఎంత కాపాడబడుతున్నామో, దైవశక్తి చేత ఆయన మన జీవితాలు ఎన్ని కార్యాలు తన బాహుబలం చేత చేస్తున్నాడు, అవన్నీ వారు గమనిస్తారు. ఆ కార్యాలు మనం ఎంతగా వివరిస్తున్నామో నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వారు పాడారు, వివరిస్తున్నారు ఆయన కార్యాలు, ఆయన బాహుబలాన్ని, ఆయన కృపను, ఆయన దక్షిణ హస్త బలాన్ని, వీటన్నిటినీ వివరిస్తూ ఉన్నారు. మనం అలాగున ఆ బాహుబలం అనుభవిస్తున్న మనం కృతజ్ఞత కలిగి ఆయన సంగతులు వివరిస్తున్నప్పుడు అనేకులు చూస్తారనమాట. ఆయన బలము చేత వీళ్ళంతా భద్రపరచబడుతున్నారు, ఆయన శక్తి చేత వీళ్ళంతా కాపాడబడుతున్నారు. ఈ లోకంలో ఉన్న ఈ చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటి నుంచి వీరెంత ప్రత్యేకించబడుతున్నారని లోకం లేదా సంఘంలో మన ఇరుగు పొరుగు వారు, మన తోడి సహోదరులు కూడా గుర్తిస్తారు. గుర్తించి వారు కూడా జీవించడం స్టార్ట్ చేస్తారు. సంఘంలో మన చుట్టూ ఉన్న బలహీన సహోదరులు ఉంటారు, వారు జీవించలేరు. కానీ నువ్వు జీవిస్తే, వారు జీవించట్లేదు కదా, నువ్వు ఆగిపోకూడదు. నువ్వు జీవిస్తే అంటే ప్రతిరోజు నేను కుమారుణ్ణి, నేను జీవించాల్సిన జీవితం ఆత్మానుసారమైన జీవితం, ఆత్మచెప్పు సంగతుల చేత జీవించే జీవితం అని నువ్వు జీవిస్తే, నువ్వు దేవుని శక్తి చేత కాపాడబడటం, దేవుని శక్తి చేత నువ్వు అభివృద్ధి చెందటం, నువ్వు భద్రపరచబడటం, నీ సమస్త విషయాలు ఆయన చక్కజేయటం వారు గమనించి అన్న జీవించటం కారణం చేత ఇంత సౌఖ్యాన్ని, క్షేమాన్ని, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. నేను జీవిస్తే నేను అనుభవిస్తాను, జీవించకే కదా కష్టాలు తెచ్చుకున్నాను అని వారు కూడా జీవించడంలోకి వస్తారనమాట. సో అందుకని కుమారులను ఆయన శిక్ష చేస్తున్నాడు. ఎందుకంటే 7వ వచనం చెప్పాడు, శిక్షాఫలం ఉంది కాబట్టి శిక్ష. అంటే ఆయన శిక్ష చేస్తున్నాడని మీరు ఎవరు డేలా పడవలసిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆయన శిక్ష చేసేది ఎందుకు? శిక్షాఫలం ఉంది. శిక్షాఫలం ఏంటి? సంతోషం. అది చూడండి 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చూసారా? అది శిక్షాకాలంలో మనల్ని ఆయన శిక్ష చేసేది ఎందుకంటే విశ్వాసములుగా జీవింప చేయటానికి. ఎప్పుడైతే జీవిస్తామో నీతి అను సమాధానకరమైన స్థితి, మనం సమాధానకరమైన స్థితిలో ఉంటాం, విశ్రాంతి స్థితిలో ఉంటాం. ఇప్పుడు సమాధానం అంటే హెబ్రీ భాషలో ఏంటంటే సర్వపరిపూర్ణత, సర్వసంపూర్ణత అని. అంటే సర్వసంపూర్ణతతో నింపబడతాం, సమస్త విషయాల్లో నింపబడతాం జీవిస్తే. అందుకని శిక్షాఫలం గొప్పదే. శిక్షాఫలం ఏంటంటే నీతి అను సమాధానకరమైన స్థితి. తిరిగి ప్రభువుతో మళ్ళీ ఆ స్థితిలోకి వస్తాం, వచ్చి ఆయన హత్తుకుంటాం, శిక్షాఫలం పొందుతాం, అనగా తిరిగి జీవిస్తాం. ఆ జీవాన్ని గురించిన సంగతులు మనం అనుభవిస్తాం. అందుకనే ప్రియులరా, సియోను కొండ అంటే మనం కూర్చున్న కొండ, పరలోకపు యెరూషలేము. ఆ కొండ మీద ఉన్న వారందరూ కుమారులు, ఆ కొండ మీద ఉన్న వారందరూ సదాకాలానికి సంపూర్ణులు. ఎందుకంటే ఆ కొండ మీద సదాకాలం మన కొరకు సాక్ష్యం ఇచ్చే రక్తం ఉంది కాబట్టి ఈ సంగతులు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా అర్థం కావాలి. మరొకటి ఏంటంటే ఈ భాగంలో ఆయన చెప్తూ 2 జీవితాలు చెప్పాడు. కుమారులు జీవించాలని చెప్పాడు మొదటి 4 వచనాల్లో. దాన్నే యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెట్టడం అన్నాడు. 5 నుంచి 13 వచనాల్లో పరిగెట్టలేని వారిని శిక్ష చేస్తానని అన్నాడు, కుమారులు కాబట్టి. శిక్ష చేసే సమయంలో కూడా కుమారులనే శిక్ష చేస్తున్నాడు ఆయన. తర్వాత
14 నుంచి 17 చేదైన వేరు మొలుచుట అని చెప్పాడు. ఆ చేదైన వేరు ఏంటి ఇక్కడ చెప్పాడు. 18 నుంచి 21 వరకు సీనాయి కొండ అన్నాడు. 22 నుంచి చివరి వరకు సియోను కొండ అన్నాడు. అంటే 2 కొండల అనుభవాలు చెప్పాడు. ఒకటి సీనాయి కొండ, 2 సియోను కొండ. సీనాయి కొండ అంటే ధర్మశాస్త్రం అని అన్నాడు. సియోను కొండ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారినందు విశ్వాస మూలంగా జీవించట. సీనాయి కొండ సంబంధమైన జీవితం అంటే ధర్మశాస్త్రం బట్టి జీవించట. ఇలా అనుకుందాం. సీనాయి కొండ అంటే ధర్మశాస్త్రము, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితము. సియోను కొండ క్రీస్తువును బట్టి జీవించడం లేదా ఆత్మను అనుసరించి జీవించుట, అది కృపను బట్టి జీవించుట. ఎలా అనుకోండి, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ధర్మశాస్త్రం, ఒక విశ్వాసి ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించకూడదు అంటే, ధర్మశాస్త్రం అంటే ఏంటంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 15-16 వచనాలు, శరీరానుసారంగా జీవించే జీవితం ధర్మశాస్త్రం అంటే. సో సియోను కొండ అంటే విశ్వాసం, విశ్వాస మూలంగా జీవించుట అనేది క్రీస్తుని గురించి వినుట మూలంగా జీవించుట, అది విశ్వాస మూలంగా జీవించుట, అది కృపను బట్టి జీవించుట. సీనాయి కొండ అంటే ధర్మశాస్త్రం బట్టి జీవించుట, అంటే శరీర మూలంగా జీవించుట. శరీరాన్ని బట్టి జీవించటం అనేది ఉందా విశ్వాసకి? లేదు. మనం ఆత్మను అనుసరించి జీవిస్తే, ఆత్మానుసారంగా జీవిస్తే అని అన్నాడు. ఆయన నోటి నుంచి వచ్చే మాట చేత జీవిస్తే శిరస్సును హత్తుకుంటా అన్నాడు కొలసీ పత్రిక 2:19. మత్తయి సువార్త 4:4లో ఆయన నోటి మాటను బట్టి జీవించటం అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16, 17, 25 వచనాలు ఆత్మానుసారంగా జీవించటం అన్నాడు. ఇదంతా సియోను సంబంధమైన జీవితం. సో ఇప్పుడు సియోను కొండ మీదేమో ఆయన స్వరం ఉంది, సీనాయి కొండ మీదేమో 10 ఆజ్ఞలు ఉన్నాయి. సో ఇలా అనుకుందాం, ఒక విశ్వాసి ఆత్మానుసారంగా జీవించకపోతే ఖచ్చితంగా శరీరానుసారంగా జీవిస్తాడు. ఆ జీవితాన్ని ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం అని అన్నా. ఎందుకు అనంటే, ఇప్పుడు విశ్వాసంలో ఏంటి అనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారు వాగ్దానాలన్నీ మన కొరకు నెరవేర్చాడు. మన పాపముల కొరకు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేశాడో, మనం ఇలా అనుకున్నాం కదా, యోహాను 1 మొదటి పత్రిక 4:9 ప్రకారం జీవించట కొరకే రక్షించాడు కదా. ఇలా అనుకోండి, ఇప్పుడు జీవించట కొరకే రక్షించాడు కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో వాగ్దానాలన్నింటినీ మనల్ని రక్షించే క్రమంలో సిలువలో మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడే ప్రతి వాగ్దానాన్ని మనం జీవిస్తున్న దినాలలో మనకు అవసరమైన ప్రతి వాటిని వాగ్దాన రూపంగా నెరవేర్చి పెట్టాడు. ఇప్పుడు జీవిస్తున్న క్రమంలో ఏం చేస్తాడంటే ప్రతి వాగ్దానాన్ని ఆయన మనకి వినిపిస్తాడు. ఇలా చెప్పుకోండి, ఆత్మ చేస్తున్న పని ఏంటంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆత్మానుసారంగా జీవించడమే విశ్వాస మూలంగా జీవించడం. సో అలా జీవిస్తున్న క్రమంలో పరిశుద్ధాత్ముడు క్రీస్తు నెరవేర్చాడు మన కొరకు, మన జీవం కొరకు ఆయన సమాప్తం అని చెప్పిన ప్రతి వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ మనం జీవిస్తున్నప్పుడు, ప్రతి విషయంలో నీకు వాగ్దానం వస్తున్నప్పుడు, ఏ విషయం కొరకు కూడా నువ్వు చింతపడవు, గలిబిలి చెందవు, లోకంలో నీ చుట్టూ ఉన్న వారిలాగా నువ్వు ఆందోళన చెందవు. వాగ్దానం నీకు దొరుకుతుంది కాబట్టి నువ్వు టెన్షన్ పడవు, ధైర్యంగా ఉంటావు. నీ పక్కవారు విషయంలో కూడా నువ్వేమీ బాధపడవు. ఎందుకనంటే లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవటానికి వాగ్దానాలను ఇస్తున్నాడని చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రికలో, క్షమించండి 2వ పత్రిక 1వ అధ్యాయం 4 వచనాల్లో లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవటానికి వాగ్దానాలు ఇస్తున్నాడు. అంటే జీవిస్తున్న దినాలన్నింటిలో మనం ఏం తప్పించుకోవాలా? లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి.
లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలంటే దురాశల్లోకి మనం వెళ్ళకూడదు. అక్కడ అని రాశాడు, దురాశను అనుభవించడం ద్వారా భ్రష్టత్వం. దురాశలు ఎప్పుడు వస్తాయి? నాకు ఏమీ లేదనుకుంటే దురాశలు వస్తాయి. నాకేమీ లేదు, లేదా నాకున్నది సరైంది కాదు అనుకునే దాంట్లో దురాశలు వస్తాయి. కానీ విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు మనకు సమస్తము క్రీస్తులో ఉన్నాయని, ఆయనే మన జీవమని, ఆయనే మన సర్వమని ఆత్మ మనకు వినిపిస్తూ, అసలు నువ్వు ప్రతి దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావు దాని విషయంలో నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. తిరిగి నువ్వు దాని గురించి ఆలోచించక్కర్లేకుండా చేస్తాడు, అంటే చింతించక్కర్లేకుండా చేస్తాడు. సో మనకు ఆయన ప్రతీది వాగ్దానం ఇస్తున్నప్పుడు మనం లోకంలో ఉన్న భ్రష్టత్వంలోకి వెళ్ళాం. ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోవటం కొరకే వాగ్దాన రూపకమైన సందేశం ఇస్తుంది. ఇప్పుడు విశ్వాసమూలంగా జీవించడం అంటే ప్రతిరోజు ఆయన వాగ్దానాలు మనకి ఇస్తాడు. అప్పుడు లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకుంటాం. వాగ్దానముల మూలముగా లోకంలో ఉన్న భ్రష్టత్వం తప్పించుకోవటం అంటే ఇప్పుడు ఏం చేయాలి? భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలంటే దురాశను అనుసరించకూడదు. దురాశను అనుసరించకూడదు అంటే దురాశ ఎప్పుడు వస్తుంది? మనకున్న దాని విషయంలో తృప్తి లేనప్పుడు, మనకున్నది శ్రేష్టమైనదని అనుకున్నప్పుడు, మనకేమి లేదనుకుంటున్నప్పుడు దురాశల్లోకి వెళ్తాం. కానీ ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనం ఏంటి? ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన వాని వైపుకు మళ్లించబడ్డాం. ఆయన మన కాపరి, మన సంరక్షకుడు. మనకేమీ లేదంటే ఏమి లేదు. అసలు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆ కుమారుడు సమస్తానికి వారసుడు. సమస్తానికి వారసుడే మన జీవం, మన సర్వం. ఆయన మన కాపరి, మన సంరక్షకుడు. సో ఆయన మన కొరకు శిలువలో నెరవేర్చిన ప్రతి వాగ్దానాన్ని మనకి ఇస్తాడు. ఎక్కడా భయపడకుండా నిర్భయంగా జీవించడానికి. వాగ్దానం మన దగ్గరకు వస్తే మనం వాళ్ళని వెళ్ళి చూసి మత్సరపడవలసిన పని లేదు. దురాశల్లోకి వెళ్ళి లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని అంటించుకోవాల్సిన పని లేదు. అందుకని నా భార్య విషయంలో నాకు వాగ్దానం ఉందనుకోండి, నా భార్య విషయంలో లేదా నాకు కలిగిన వాటి అన్నిటి విషయంలో వాగ్దానం ఉందనుకో, అప్పుడు వారిలో ఆ వాగ్దాన రూపకమైన సంగతులను చూస్తూ నేను సాగిపోతాను. అప్పుడు భార్యకు వేరుగా ఆలోచించలేను, ప్రభు నాకు ఇచ్చిన దానికి వేరుగా ఆలోచించలేను, తృప్తి కలిగి జీవిస్తాను. అలాగ వాగ్దానాలు పొందుకొని జీవించడంలో శ్రేష్టమైన జీవనంలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకని ఆయన బుద్ధి చెప్పుచున్నాడు అనే సంగతి ఎందుకు రాశాడంటే, బుద్ధి చెప్పడం అనేది ఎందుకు జరుగుతుందంటే, ఈ జీవం ఆయన మనకు బుద్ధి చెప్పకపోతే మనం ఏమవుతాం? దురాశల్లోకి వెళ్ళిపోయి లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని అంటించుకొని లోకంలో మిగిలిన వారు ప్రతిదాని కొరకు ఎలాగన సతమతమవుతున్నారో అలాగే వెళ్ళిపోతాం విశ్రాంతి లేని జీవితంలోకి. కానీ వాగ్దానం దొరికితే విశ్రాంతి దొరుకుతుంది. వాగ్దానం దొరికిందంటే విశ్రాంతి దొరుకుతుంది. భ్రష్టత్వాన్ని తప్పించుకుంటాం, దురాశల నుంచి బయటకు వస్తాం. ప్రభు వాగ్దానం చేశాడు, ప్రభు కార్యం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని నేను ప్రార్థన చేస్తే చాలు, అంతే. విశ్వాసంతో మాట్లాడితే చాలు, నీకు వచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయి చాలు. అదే జీవితం. అప్పుడు శ్రేష్టమైన కార్యాల్లోకి నడిపిస్తాడు, విశ్వాస సంబంధమైన శ్రేష్టమైన కార్యాల్లోకి. దేవుడు అట్టు కృప మనకు దయచేయునుగాక. ఈ మాటల ద్వారా ఆయన మనల్ని ఆదరించి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనాలు. మీరు ఇచ్చిన సందేశం గొప్పది. సందేశాన్ని బట్టి జీవించండి, కృపను అనుగ్రహించండి. మా ప్రియులందరికీ సత్యం బోధపడినట్లు సహాయం చేయండి. నీ వాక్యం వెల్లడవుతూ తోడనే వెలుగు కలిగిన అన్నారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునన్నారు. ఆయన సందేశం వింటున్నప్పుడు వారికి వెలుగు కలగాల, అనేక విషయాలు స్వాతంత్రం కలగాల, అనేక విషయాలు అత్యధికమైన విజయం కలగాల. ఈ కార్యాలు జరిగించి మహిమ పొందుమని, క్రీస్తే మా జీవం, క్రీస్తే మా సర్వం అని ఎరిగి అలా జీవించడానికి కృపను అనుగ్రహించమని, వీళ్ళందరినీ దీవించమని, ఆశీర్వదించమని, వారిని, వారి కుటుంబాలను, ఆయన వారి పనిపాట్లను దీవించి ఆశీర్వదించమని, స్థిరపరచమని, సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన యేసుక్రీస్తు వారి పేరట
కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.